మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిఏని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ సోదాల్లో పిఏని మురళి అవినీతి సంపాదన 70 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు లెక్క తేల్చారు. మురళి తన బంధువుల ఇళ్లలో పనిచేసిన కార్యాలయంపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఇక ఈ దాడుల్లో ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగే బొమ్మ కనిపించేలా ఆస్తులను అధికారులు గుర్తించారు. 2016లో వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ గా చేరిన గుండ మురళి అనతి కాలంలో ఎలా కోట్లకు పడగలెత్తారని అధికారులు భావించారు. 2019 నుండి 2024 వరకు రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వద్ద పీఏగా పనిచేసిన కాలంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులందాయి. ఇక ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఈ దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి లెక్కకు మేరకు 1 కేజీకి పైగా బంగారం, 11 కిలోలకు పైగా వెండి, 20 ఎకరాలకు పైగా భూములకు సంబంధించిన పత్రాలను సేకరించారు. ఇవి కాక శ్రీకాకుళం, విశాఖపట్నం, కోటబొమ్మలిలో ఇళ్లు, మరికొన్ని ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇవన్నీ కొన్ని ఇంటి వద్ద, మరికొన్ని బ్యాంకు లాకర్లలో భద్రపరిచినట్లు అధికారులు గుర్తించారు. తీసారు కదా ఆయన తీసారు మరి స్టార్ట్ చేసి ఇవి సార్ నేను ఏవో గారు అందరు కవర్ తీసారు కదా ఆయన తీసారు మరి స్టార్ట్ చేసి ఇవి సార్ నేను ఏవో గారు అందరు కవర్ తీసారు కదా ఆయన తీసారు మరి స్టార్ట్ చేసి ఇవి సార్ నేను ఏవో గారు అందరు కవర్ మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిఏని అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. ఇక ఆయన వద్ద కూడా అక్రమాస్తులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు. గుడ్ మార్నింగ్ మాది. ఏదైతే మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సంబంధించినటువంటి పిఎస్సి అరెస్ట్ చేసినట్టుగా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే 70 కోట్లు విలువైనటువంటి ఆస్తులు సీజ్ చేసినట్టుగా ఏసీబీ అధికారులు అయితే ఇప్పటికే సమాచారం అయితే అందించారు. అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క సోదాలు అయితే కొనసాగాయి. సుమారుగా కేజీ బంగారం వరకు కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు, అలాగే 11 కిలోల వెండి, సుమారుగా విలువైనటువంటి ఆస్తి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే జిల్లాలో ఒక్కసారిగా ఈ యొక్క దాడులు ఏవైతే ఏసీపీ రైడ్లు సోదాలు ఏవైతే జరిగాయో ఈ సోదాలు ఒక్కసారిగా సంచలనం రేపేనే చెప్పొచ్చు. ఎందుకంటే మురళి అవినీతి సంపాదన 70 కోట్లకు పైగా ఉన్నట్లుగా అయితే ఏసీబీ అధికారులు అయితే లెక్కలు కట్టినట్టుగా తెలుస్తుంది. అయితే మురళి తన బంధువుల ఇళ్లలో పనిచేసినటువంటి కార్యాలయాల పైన కూడా గురువారం ఏకకాలంలో దాడులు అయితే చేపట్టారు. ఈ దాడుల్లో ఏసీపీ అధికారులు దిమ్మదిగే బొమ్మ కనిపించేలాగా ఆస్తులు గుర్తించారని చెప్పేసి ఇదైతే అవుతుంది. అయితే 2016లో వైద్య ఆరోగ్య శాఖ ల్యాబ్ టెక్నీషియన్ గా చేసినటువంటి
గుండె మురళికి అనతి కాలంలోనే ఇంత ఎలా కోట్లు కూడగొట్టారనే విషయంపై అయితే అధికారులు అయితే ఎలా పరిగెత్తారనే విషయంపై అయితే ఆరా తీసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. 2019 నుంచి 2024 వరకు కూడా రెవెన్యూ మంత్రిగా పనిచేసినటువంటి ధర్మాన కృష్ణదాస్ వద్ద ఏ విషయాలపై ఎంత కాలంలో భారీగా అవినీతి పాల్పడినట్లుగా చూస్తే కనుక ఏసీబీ అధికారులు అయితే ఫిర్యాదు అందాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సుమారుగా విశాఖ ఒక శ్రీకాకుళంలోనే కాదు, శ్రీకాకుళం విశాఖపట్నంలోనే కూడా ఏవైతే తనకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ లేదా తను రిలేటెడ్ గా ఉన్నటువంటి అంటే తన ఎవరెవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళ బంధువులమే సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు జరిగినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ దాడులు ఏసీపీ డిఎస్పీ రవణమూర్తి లెక్కకు మించినటువంటి ఏవైతే లెక్కకు మేరకు సుమారుగా 1 కేజీకు పై బంగారం, 11 కిలోలకు పైగా వెండి, 20 ఎకరాలకు పైగా భూములకు సంపాదించినటువంటి పత్రాలు అయితే సేకరించుకున్నట్లుగా ఇప్పటికే అధికారులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇవి కాకుండా శ్రీకాకుళం, విశాఖపట్నం, కోటబొమ్మాలిలో ఇల్లులు మరికొన్ని ప్లాట్స్ సంబంధించినటువంటి పత్రాలు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఇవన్నీ కూడా కొన్ని ఇంటి వద్ద మరికొన్ని బ్యాంక్ లాకర్లో కూడా భద్రపరిచినట్లుగా అయితే అధికారులు అయితే కనుగొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సంబంధించినటువంటి స్పందన చూసుకుంటే కనుక ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసుకుంటే అంతా చాలా వరకు కూడా ఈ ఆస్తులన్నీ కూడా అక్రమంగానే కూడగట్టారంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ అక్రమాస్తులకు సంబంధించి అధికారులు ఏ విధమైన వివరాలు సేకరిస్తున్నారు? ఇప్పటి వరకు మరి మురళి ఏమైనా వివరణ ఇవ్వడం జరిగిందా దీనికి సంబంధించి? అయితే ఏదైతే మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అయితే స్పందించారు. మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తన ఏదైతే మాజీ పిఏసీ మురళి ఇంటిపైన అయితే జరిపినటువంటి ఏసీబీ దాడులు తీవ్రంగా అయితే స్పందించారు. చట్టం అందరినీ సమానమేనని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడుపై చేసినటువంటి పై కూడా అవినీతి పాల్పడ్డారని అయితే కేసులు నమోదు, జైలు శిక్షలు కూడా అనుభవించారని అయితే తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరినైనా చట్టం మినహాయింపు కాదని అయితే పేర్కొన్నారు. అయితే ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు అంటే సుమారుగా 1 కేజీ బంగారం వరకు, 11 కిలోల వరకు వెండి, అలాగే 20 ఎకరాల సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీటితో పాటు కూడా ఇటు శ్రీకాకుళం, కోటబొమ్మాలి అలాగే విశాఖపట్నం సంబంధించినటువంటి ప్రాంతాల్లో కొన్ని ప్లాట్లకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పత్రాలన్నీ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే స్వాధీనపరుచుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే కొన్ని బ్యాంకుల్లోని, కొన్ని అయితే ఇళ్లలోని కూడా ఇవన్నీ దొరికినట్టుగా అయితే ఇప్పటికే అధికారులు అయితే స్పష్టం చేశారు. థ్యాంక్ యూ కన్నబాబు.